మీ నెంబర్ ఇవ్వండి నాకు, నేను ఫోన్ చేస్తానండి. అంటే మా అక్క కూడా కొనమన్నది. రఫీలోకి చాలా మంది ఊరి నుంచి వెళ్తారు, పాలకొల్లు జనం కూడా వెళ్తారండి. పాలకొల్లు ఏంటంటే రాజుల నుంచి కూడా వస్తారు. ఒకసారి పరిచయం చేసుకుంటే ఇంకా పెన్షన్ ఏముంటుందండి ఆయన మీ వాళ్ళే కదండి. ఇంకా మనం ఎరుకునే దాన్ని బట్టి ఉంటుంది, ఫిక్స్డ్ అండి. దాని మీద రేట్ ఉంటుందండి, అది చూసుకుని పాసి వేరే వాళ్ళు ఉండాలి. సీట్ ఇస్తానండి, వాళ్ళే చెప్తారు. నేనంటే చూపించక్కర్లేదండి, నేనే తీసుకుంటాను. వాళ్ళు ఏమంటారు ఏంటంటే ఇప్పుడు అక్కడే తీసుకుంటాను నేనండి. వచ్చారు 5 సందర్లో కూడా పుస్తకాలు ఉన్నాయి. అందరూ షోగా మెత్తనే చేస్తున్నారండి. మెత్తగానే ఉంటాయండి, మెత్తగా ఉంటాయి. యాక్చువల్లీ వేస్ట్ ఏదైనా ఉన్నా జాకెట్ పొడవు సరిపోద్ది. మడిచేయండి, నాన్న తిప్పండి. పచ్చి ఎట్టారు కదండి, పచ్చి ఎట్టారు కదండి, పచ్చి చూడండి ఒకసారి. పాట ఎట్టాను కదండి మీకు, 7 పాట ఎట్టానా? మీరు చూడవలసిన లేదు, దాన్ని పెట్టి కుట్టేసుకుంది. గులాబీ రేతలు తింటారా? ఇంటికడేమో పూసులు కట్టి తినేసి రేపు ఇస్తారు మాకు. ఇది కట్ చేసుకోండి, ఇది కట్ చేసుకుని ఇది ఇలా పట్టుకోండి. మీకు వచ్చేస్తుంది ఇక్కడ, ఇలా పట్టుకోండి. జాకెట్ కావాలి, సేమ్ ఇది అది వచ్చేది మీకు. ఇక్కడ మేము పెట్టుకోవాలండి, 2 పెడితే సాఫ్ట్ ఉంది. వచ్చేలా వస్తుందండి, ఖర్చులు కడుగుందండి ఆవిడ. ఖర్చులు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఒక అవిలో నాకు ఇక్కడ తేడా వచ్చేస్తుంది, నాకు అదే వస్తుంది. అందుకే మీకు సరిగ్గా తీయండి. హ్యాపీలోకి మాది మర్చిపోయి స్త్రీ ఉండాలి, లేకపోతే అసలు కట్ చేయాలి. ఇది కారు ఇక్కడేమో 2 కాలు పెట్టుకుంటాను, ఇంకా టేప్ పళ్ళకి అలా వేసుకుంటే చెప్పండి.
మంగళవారం పట్టాలి ఉంటుంది కదా పాలి తీసుకుంటారా ఇది పెద్ద దగ్గర కదండి వెనకాల అంటే నెక్ ఎక్కువైనా కట్టలేం కదా కట్టి చూడండి పోత పోతుంది అలా కూడా పోగొట్టేది చదివే ముక్కలు పోగొట్టేసాడు మీకు సరిపోతుంది ఇది మర్చిపోరు అక్కడి నుంచి వస్తున్నారా ఇలా జాకెట్ కట్ చేసుకుంటాకి వచ్చిందండి ఆవిడ ఇక్కడికి పని పెట్టుకుని ట్రైనింగ్ రాలేదా కాదండి కాకిలో తెచ్చుకోలేదండి అందుకని జాకెట్ సైజ్ నేను కుట్టుకుంటానంటే నాకు కుదరలేదండి ఎక్కడ చేసేస్తున్నానండి ఈ అబ్బాయి అదృష్టం బాగుంది అందరూ ఆడవాళ్ళు కూడా మొదలు ఏమండి పొడవు పెట్టింది 2 అంగుళాలు ట్రైనింగ్కి మాకు రేషన్ కార్డు లేదని మాకు రాదు కదా అని వచ్చింది మాకు రాదండి మా మీద నేర్చుకుంటాకు వచ్చింది మీరు ఎలా కట్ చేస్తున్నారు ఎక్కడైనా మీరు లక్షణాలు అడ్డుకుంటున్నారు మా ఇంట్లో అక్కడి నుంచి వచ్చారా ఎలా అన్నీ నేర్చుకుంటారు కదా అని కొంచెం పొడవ ఎక్కించుకుంటే అది లేసి వచ్చిన తర్వాత కుర్చీ పెట్టుకున్నాయి ఇంకండి చేసినట్టు నేను అక్కడ నా కటింగ్ అది కాదండి నేను కట్ చేయడం చూసారేంటి కుడకం చూసారు కానీ వీడియో పడుతుందా ఎవరిదండి చేటిది మీరా బయట కట్ చేయించుకుంటారు ఇంత కూడా కట్ చేయించుకున్నారు జాకెట్ కట్ చేయించుకోలేదు 2 రోజుల నుంచి వస్తుంది ఇప్పుడు వరకు ఎవరి చేత కట్ చేయించుకోలేదు అది మా బాబు స్కేల్ స్కేల్ ఉండాలి స్కేలు ఇస్త్రీ పెట్టి ఉండాలి బాబు ఆ 2 ఉంటే సరిపోతుంది టేబుల్ ఇక్కడ తీసుకోండి బయట నెక్స్ట్ చెప్పండి
ఇంకోదండి బల్ల పెద్ద ఉండాలి డ్రెస్సులో వేస్ట్ ఆ టైప్ ఇస్తే వేస్ట్ ఆ టైప్ అయితే ఇచ్చేస్తాను నాకు వద్దు నాకు చెప్తాను నాకు వద్దు నా టైప్ ఇస్తుంది ఇదమ్మా సరిపోయిందా ఎందుకండి ఇదే ఇక్కడ ముక్క తక్కువ వచ్చినట్టు ఇక్కడ ఎత్తుకోలేదు లైట్ ముక్కలు అంటే ఇప్పుడు ఒక సైడ్ రెండు సైడ్లు పెట్టుకుంటారు కొంతమంది ఒక సైడ్ పెట్టుకుని సరే వెనక్కి వెళ్ళిపోతుంది రెండు సైడ్లు ఎక్కడి ఇంకో మేడం గారు అంటారు పెద్ద కుట్టి వాళ్ళు మెషిన్ తొక్కుతున్నారు అన్నగారికి మెషిన్ చెప్తే ఏం చేసుకుంటారంటారు కదండి వచ్చాయి కదండి తింటా ఉంటుంది అలాగే ఇచ్చేగు 10 రోజులు నేర్చుకుంటారు అలానే మానేస్తారు ఏంటన్నా నేను ఇప్పుడు కుట్టడం మెషిన్ మళ్ళీ అవి చెప్పినట్టు ఇప్పుడు ఏమైంది తెలుసండి అక్కడ లైట్ బల్బ్ మాడిపోతుంది అన్ని బెల్లవాసన అంటాం కదా సూపర్ మాడిపోతుంది అంటే తప్పని తేలిపోను ఫుడ్ అయిపోయింది వేసాకుంటున్నాను మాడి వాసన వచ్చేసినట్టు కట్ చేయలేదండి అప్పుడు కట్ చేసుకోవాలి కుట్టే కట్ చేయాలా కుట్టేసి మొత్తం కుట్టేసాక జాకెట్ కుట్టేసాక అప్పుడు కట్ చేయాలి ఏండి కనపడుతుంది సెలవులు అయితే రావట్లేదు సరిగ్గానే టేప్ కొలత రాదండి మాకు జాకెట్ వేసేసి కట్ చేసేస్తాం అంతే అలా టేప్ కొలత రాదు టేప్ కొలత లేకపోతే ఫ్రంట్ ఎక్కువ ఉండదు ఫ్రంట్ తక్కువ ఉంటుంది అది ఎంత వచ్చిందో ఎందుకంటే 11 వచ్చిందండి అక్కడ 10 మీరు బాడీ కొలత కొడతారండి మీరు చిన్న హెల్ప్ చేసి పెడతారా మళ్ళీ స్పార్క్ సెంటర్ నమ్ముకుని ఒక ఆవిడ వచ్చింది ఆవిడకి బాడీ కొలత మీద జాకెట్ కట్ చేసి పెట్టండి ఆ జాకెట్ మర్చిపోయి వచ్చేసింది ఆవిడ ఎవరైనా పర్లేదు మన సెంటర్ని నమ్ముకుని వచ్చింది ఆవిడ పర్ఫెక్ట్ అది దొరుకుతుందని ఇక అది ఆవిడ సరిపోద్దంటారా సరిపోద్దంటావా కాలితే ఆ గదిలోకి వెళ్ళి చూసుకోండి నిజమే డోర్స్ వేసుకుని చూడు సరిపోద్ది కాకపోతే సరిపోద్ది మీ ఇద్దరు చిన్నది వస్తుంది ఒకవేళ ఆ బ్లౌజ్ సరిపోయింది అనుకో దాన్ని బట్టి ఒకటి కట్ చేసి ఇస్తారు ఇది కటింగ్ అయిపోయాక ఒకసారి ఇవ్వండి బ్లౌజే మీరు అడ్డంగా ఊపారు ఎందుకు అలా ఊపారు నాకు తెలియగడుగుతున్నాను సరిపోతుంది అంటే సరిపోదని నేను అంటాను సరిపోవచ్చండి చూడండి చూడు ఒకవేళ సరిపోతే సరే సరిపోతే అప్పుడు కట్ చేయండి అది బాడీ కొలతలు తీస్తారు మచ్చిపూర్ సెంటర్కి వెళ్ళి నేను అది కట్ చేయించుకున్నాను నా పేరు మీద ఇస్తుందండి మనక మచ్చిపూర్ కాదు తెల్లపూడి సెంటర్కి వెళ్ళి
సరిపోద్ది ఇద్దరికి కొద్దిగా సరిపోద్ది కొద్దిగా విడిది కొద్దిగా లూజ్ అవుద్ది కొద్దిగా టైట్ అవుతుంది సరిపోద్ది కరెక్ట్ సరిపోద్ది. అదే దాన్ని బట్టి ఎలా ఉందో చూసాక కట్ చేయించుకుంది కానీ ఆవిడ అన్నీ తెలుసు అన్నట్టు చెప్పేసి అయిపోయిందిరా. మీరు ఏ ఊర్లో అమ్ముతారండి బట్టలు? నాది పాలమూరు కోడేరు. ఇదివరకు తెల్లపూడి అని తిరిగేవాళ్ళు. నాకు ఖాళీలాగా ఏరోసరం తాత వాళ్ళ దగ్గరికి వెళ్తాను అంతే. మీరు తిరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఏంటంటే తెలుపుడులో ఆయన తిరిగి తెలుపుడు పాలెం తిరిగి తెల్లపూడి పాలెం తిరిగి అక్కడ ఫోటో స్టూడియోలో ఉన్నారు కదా. ఫోటో స్టూడియోలో ఫోటో స్టూడియోలో ఎవరున్నారు అక్క మన ఊర్లో? పాలెంగా తెలుపు మర్చిపోయి చెట్టు బజ్జీలు అయితే తెలదండి మాకు ఇంకా వెనక్కి కదండి. తక్కువ అదే ఎప్పుడు వచ్చినట్లు లేరు లేకపోతే చూడండి కదా చెట్టు బజ్జీ వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. మేము వచ్చిన బట్టల వల్ల వస్తాం అందుకే అడుగుతున్నామండి ఎప్పుడు చూడలేదు. ఓను సొంతూరు ఎవరండి? దగ్గులేరండి. కొద్దిగా ముక్క అనుకోండి చిన్న ముక్క కొద్దిగా అంతా కదండి. ఫ్రంట్ బ్యాక్ సమానం అండి మీది. కొంతమందికి ఫ్రంట్ బ్యాక్ సమానం ఉండదండి. ఎంతలా ఎక్కువగా ఉంటే తక్కువగా ఉంటుంది. అన్న కుట్టుకుంటుందండి బ్లౌజులు కానీ ఒకటి కుదిరితే ఒకటి కుదరట్లేదు. చేతులు కుదిరినాయి అనుకోండి మెడ కుదరట్లేదు. మెడ కుదిరింది అనుకో ఎదర అది చెస్ కాడ కుట్టట్లేదు కుదరట్లేదు అండి. ఇప్పుడు కొంతమంది ఫస్ట్ నిలబడాలంటారు, కొంతమంది డౌన్ అవ్వాలంటారు. ఇప్పుడు నేను బయట ఒక ఆవిడ పడతాయి జాకెట్లు ఆవిడ పడితే ఫస్ట్ నిలబడేలాగా అడిగితే నిలబడిపోతాయి. డౌన్ అయ్యే వాళ్ళకి ఎలా పెట్టాలని అయ్యారు కొలతలు. మీరు ఇస్తే మిషన్ ఆలు కుట్టుకుంటారండి. మరి ఎప్పుడు ఒకళ్ళే కుట్టాలంటే అవ్వదు. మేము అసలు ఇప్పుడు వరకు మిషన్ కుట్టలేదు. చెవిలో ఎవరు వాళ్ళు దిగిపోయి వాళ్ళు దిగిపోయి పక్కన చెప్పండి మిషన్ మీరు చెప్పండి నా మాట ఆలు కుట్టుకున్నారు కదండి. మీరు ఎవరైనా అదే వస్తుంది ఏమన్నా మేడం గారు ఆవిడ జాకెట్ కుట్టుకుని దిగిపోద్ది అలాగే ఒక చాలు ఈవిడ దిగాక వేరే ఆవిడ ఎక్కుతుందండి. వేరే ఆవిడ ఎక్కదు నేను ఎక్కుతాను. మీదే కదా ఇది అన్ని కంప్లైంట్ లేదండి. ప్రశాంత్ గారు దానికి బుట్టా బాబుని పెట్టిందన్న కుట్టారండి. ఆ బుట్టా బాబుని తెల్లగడు మాయమైపోయిందండి. అది చెప్తున్నాం కదండి. ఆ బుట్టా బాబు మాయమైపోయింది. అదేమో అది తెలియదండి. అక్కడ పెట్టి కడిగేయండి అందరిని ఒకసారి అప్పుడు చెప్తుంది. పని చేయమండి పని చేయమండి పెద్ద మిషన్లు మరి తెలీదో తెలీదండి. చెప్పాలి కదా 3 పొట్టలు ఇచ్చారు. దీనిలో పొట్టు ఉంటుంది, దాన్ని పొట్టు ఉంటుంది, దాన్ని పొట్టు ఉంటుంది. మరి ఎవరు తీసారో లేదు. నిన్న సన్నమాట తంబేసి దాకా ఉందండి. నిన్న తంబేసి దాకా ఉంది మేడం గారు. తంబేసి మాయమైపోయింది. అది పొద్దున్న అవ్వాలి, సాయంత్రం అన్న అవ్వాలి. ఎవరు తీసారు అంటే చెప్పలేమండి. తీర్థమైపోయింది.
పట్టుకెళ్ళాం ఫస్ట్లో పని ఎంత కంగారు పడ్డామా కుట్టలేమని 60 బ్యాచ్ వాళ్ళు కూడా అంత ఇబ్బంది ఇప్పుడు మనకే ఇప్పుడు ఇబ్బంది కదండి మళ్ళీ ఉంటే ఇంకొకరు ఇద్దరు కుట్టుకుందరు కదా. కుట్టుకుంటాం కదా. మీకు చెస్ట్ పెద్దది కదండి, చెస్ట్ కదా మీకు. డౌన్ అవ్వాలండి. అవునా? డౌన్ వేరేగా పట్టుకెళ్తున్నారు బండి అవునా? అంటే సరిపోతుందండి మీకు. ఆవిడ ఇప్పుడే ఎక్కారండి, నాకు ఫ్రాక్ కట్ చేసి ఇచ్చారండి. అందుకనే సీనియర్ టైలర్ అని ఆవిడ ఎక్కిస్తున్నారండి. మీ కటింగ్లో ఉంటుందండి, అది కుట్టులో కాదండి. కుట్టుకోండి. ఇంటి దగ్గర కొంతమంది మిషన్లు ఉన్న వాళ్ళు ఉన్నారండి, లేని వాళ్ళు ఉన్నారు. అది పర్ఫెక్ట్. ఇది కంటిన్యూ అవుతుందండి. అది నేనైనా తీసేస్తాను డ్రాయింగ్ మీ చెస్ట్ అంతా 40 మీది, మీ చెస్ట్ 10 40 40 ఉంటుంది. ఇప్పుడు కటింగ్ చేసేది కదండి, ఏమండి ఇదివరకు కొంచెం కటింగే కదండి. మీరు మాట్లాడుకోండి, ఇంకా అది కుట్టేసుకోండి. మీరు కుట్టేసుకో, నువ్వు కుట్టేసిన మిషన్ వేరే వాళ్ళకి పద్మ గారికి నాకు చెప్పారు కదా నాతోటి. ఎదరు కూర్చుని తోకలే కుట్టున్నారు. రిజిస్ట్రేషన్ అలా చూపించుకుంటున్నారు. ఎవరో దెబ్బలాడుకుంటలేదు, మేడం గారు దెబ్బలాడారు అందరి మీద. బాబుని పుట్ట పట్టి వేరే అని తిడుతున్నారు. అలా దాచుకోకూడదు కదండి అందరి మిషన్. అయినది ఈ మిషన్లు వేరేగా కదా పనిచేయమేమో, ఈ మిషన్లది వేరే ఉంటాయి. ఉంటాయి. జ్యోతి గారు ఇంకెన్నున్నాయండి లైన్లో? జ్యోతి గారు ఇంకెన్ని ఉన్నాయి మీరు పట్టుకోవాల్సిన లైన్లో? నాది చాట్ మీదకా ఇంటికా ఏమండి? మీరు చాట్ మీదకి ఇంటికా? చాట్ మీదకినా? చిన్న క్రాఫ్ ఏంటి వన్ బై వన్ అందరూ కటింగ్ ఏం చేసుకోండి, ఏం చేస్తుంది. ఆవిడ ఒకటి వేయించుకున్నారు, ఇంకొకరు ఎవరు వేయించుకున్నారు, మా అక్క ఒకటి వేయించుకుంది. అదే బదులు తెచ్చుకుంటాను. వచ్చిన వాళ్ళు కూడా కత్తి బ్లౌజ్ కటింగ్ వచ్చిన వాళ్ళు కత్తి రానంగా అడుగుతున్నారు. ఆయన డౌట్ ఏమైనా ఉంటే ఇందులో చూసుకోవచ్చు. నన్ను మీరే ఆవిడ తీసారు కదా, మీరు కాదు ఇంప్రెస్ అమ్మాయి తీసింది. మేడం కట్ చేసినప్పుడు తీసింది ఆవిడ. అంత పెద్దది వచ్చింది ఏంటండి ఫ్రంట్ పార్ట్? అంత పెద్దది వచ్చింది ఏంటండి? ఫ్రంట్ పార్ట్ అంత పెద్ద వచ్చింది ఏంటండి? ఫ్రంట్ పార్ట్ అదిగో ఆవిడది. ఎందుకు అంత పెద్ద పార్ట్ కావాలా? సన్నగానే ఉంది ఆవిడ. షోల్డర్ తేడా ఉంటుందండి, మనిషి అన్నం కాదు, షోల్డర్ తేడా ఉంటుంది. పుట్టిన తర్వాత ఇది ఎంత వదిలేండి పక్కే దాన్ని బట్టి ఆయన చేసుకోండి. షోల్డర్ ఒక్కొక్కరికి మనిషి అన్నగా ఉన్నాయి, ఇది పెద్దగా ఉంటుంది వెనకాల. ఇప్పుడు ఇదే ఆది వేసుకుని కోట్ వేసుకోవాలంటే షోల్డర్ కట్టడం తేడా వస్తుందండి. గోట్లు వేయకండి సాగిపోతుంది. ఇది కదండి వేరేది ఏదైనా కుట్టుకోవాలనుకుంటున్నాను.
ముందు దీని ప్రకారం ఒకటి కుట్టుకోండి. అది సెట్ దీన్ని దారేసి ఒకటి కుట్టుకోండి. అది సెట్ అయింది అనుకుంటే ఇంకో దానికి గోటేసి ట్రై చేయండి. అప్పుడు నెక్ చిన్నది వస్తుంది కొట్టేసుకుంటే. కొంచెం పెంచుకోండి, దీన్ని బట్టి కొంచెం పెంచుకోవాలి. గోటుకి దీనికి సంబంధం ఉండదండి. గోటు అంటే ఇదే వేస్తారా? అలా ఏదో శారీలో చీర వేసుకుంటారండి. మెడ చిన్నది అవుతుందేమో అంటున్నారండి. సరిపోతుంది. లేని కొన్ని డౌట్లన్నీ అడుగుతున్నారు. జాయింట్ తొడుక్కోండి, తొడుక్కు నా దగ్గర రాయండి. థ్యాంక్స్ అండి.